నమస్తే. ప్రస్తుతం మనం తాడిపత్రి మండలం రావి వెంకటాంపల్లి గ్రామంలో రైతు సత్యనారాయణరావు గారి దగ్గర ఉన్నాం. సత్యనారాయణ గారు వచ్చేసి తనకున్న పొలంలో దాదాపు 4 ఎకరాల పొలంలో రకరకాల పండ్ల మొక్కలు, అంటే మీకు తెలియని వాటి పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఖర్జూరం పెట్టారు, మునగ పెట్టారు, వాటర్ యాపిల్ పెట్టారు, చాలా రకాల స్టార్ ఫ్రూట్స్, పనస, బొప్పాయి, దానిమ్మ, ఇలా రకరకాల దేశవాళీ మొక్కలు పెంచుతూ ఒక చిన్నపాటి అడవినైతే సృష్టించారు. ఇది కూడా ప్రకృతి వ్యవసాయంలో. మరి ప్రకృతి వ్యవసాయం చేయడానికి నేపథ్యం ఏంటి అన్ని వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం అండి సత్యనారాయణ. నమస్కారం సార్. సత్యనారాయణ గారు, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మీకున్న పొలంలో ఒక చిన్నపాటి అడవినే సృష్టించారు. చాలా రకాల పండ్ల మొక్కలు పెట్టారు. రామాఫలం, సీతాఫలము, మునగ, బొప్పాయి, అంజూర, దానిమ్మ, మ్యాక్సిమం ఏమున్నాయి అన్నీ పెట్టారు. అది కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తూ చూడడానికి చాలా ఇంపుగా ఉంది ఈ అడవి అంతా, తోట అంతా. అసలు నేపథ్యం ఏంటి? మీకు ఎందుకు ఆలోచన వచ్చింది ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ వ్యవసాయం చేయాలని? నేను 97లో భూమి కొనుగోలు చేశాను సార్. దీన్ని 2006 వరకు నేనే స్వయంగా వ్యవసాయం చేశాను. పురుగు మందుల వ్యవసాయమే చేశాను. అవి వాడుతున్నప్పుడు తోటి రైతులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, కొంతమంది లేబర్లు కానివ్వండి, ఆ విష పదార్థాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ప్రాణాలు కోల్పోవడము చూశాను. కొన్ని శరీర భాగాలు పనిచేయకోకుండా పోవడము, నర్వ్ సిస్టమ్ కానివ్వండి, హార్ట్ సిస్టమ్ కానివ్వండి, బ్రెయిన్ సిస్టమ్ కానివ్వండి, బాడీ ఫిట్నెస్ కానివ్వండి, బై డెత్ కానివ్వండి, కళ్ళే పోవడము, ఇలాంటి ఎన్నో విషయాలు గమనించానండి. కొంతమంది పేద రైతులు వేలు లక్షలు ఖర్చు పెట్టి కూడా ట్రీట్మెంట్ అంతా చేయించుకొని ఇంటికి వచ్చి కూడా ఆ మనిషిని ఇంట్లో ఎందుకు పనికిరాని వ్యక్తిలాగా, చంటి బిడ్డల్లాగా మరీ తిరిగి పోషించుకునే పరిస్థితి వచ్చిన కుటుంబాలను చూశానండి. ఈ కెమికల్ ఫార్మింగ్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. కుటుంబ పెద్ద చంటి పిల్లాడిలాగా మంచానికి పరిమితం అయిపోతే ఆ ఇంటి ఇల్లాలు పడుతున్న నరకాలు చూశాను. ఆ పిల్లల నరకము చూశాను. కుటుంబ పెద్ద కానీ, చేతికొచ్చిన కొడుకు కానీ, ఎన్నో ఏళ్లుగా విశ్వాసంగా ఉన్న జీతగాడు కానీ, లేబర్ కానీ చనిపోతే ఈ కెమికల్ స్ప్రే చేస్తూ చనిపోతే చూశాను సార్ నేను కళ్ళారా. కెమికల్ లేని ప్రపంచంగా కొండలు తిరిగాను, కోనలు తిరిగాను. మామూలుగా పిక్నిక్లు అంటాం, మహాబలేశ్వరం పోదాం రండి, మహాబలిపురం పోదాం రండి, ఇంకా కొండ కోనలు పోదాం రండి, ఎన్నో చోట్ల పోతాం ఫోటోలు దిగడానికి. తీగలు అల్లుకున్న చెట్లు, పండ్లు, కాయలు న్యాచురల్గా తింటున్నాం. అదే పని మన భూముల్లో ఎందుకు జరగదు? మరి వాటికి నీళ్లు పెట్టే దిక్కు లేదు, మందులు కొట్టే దిక్కు లేదు, ఎరువులు పెట్టే దిక్కు లేదు. మరి ఎలా బతుకుతున్నాయి? బయట అలా ఉంటాయి అంతే. అలాంటి పరిస్థితి మన తోటలో పెంచవచ్చు కదా, వాటి నుంచి వచ్చే పదార్థాలను వాటికే ఉపయోగించవచ్చు కదా అని మనసు కొద్దిగా అట్రాక్ట్ అయింది సార్. సత్యనారాయణ గారు, ముందుగా అసలు మీరు బీఎస్సీ కంప్యూటర్స్ అని చెప్పారు. చాలామంది ఈ చదువు తర్వాత జాబ్ చేయాలని చూస్తారు. మీకెందుకు అంటే ఈ వ్యవసాయం? మా ఫ్యామిలీ మొత్తము బిజినెస్ పరంగానే సెటిల్మెంట్ అయిపోయింది. నేను కూడా బిజినెస్లోకి వచ్చాను. ఇక్కడ వ్యవసాయం చేస్తూ 97 నుంచి అక్కడ బిజినెస్ కూడా రన్నింగ్ పెట్టాను. నేను 4 రాష్ట్రాలండి, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఈ 5 రాష్ట్రాలకు మా నుంచి డీలర్స్ ఉన్నారండి. అక్కడ మాతో బండలు కొనుగోలు చేసేవాళ్ళు. గ్రానైట్ కానివ్వండి, నల్లబండ కానివ్వండి, కోట కానివ్వండి, తాండూరు కానివ్వండి, రాజస్థానీ మార్బుల్ కానివ్వండి, ఈ 5 రకాల వెరైటీస్ నేను బిజినెస్ చేస్తానండి. మరి ఇంత ఆదాయం వచ్చే అంటే ఉన్నప్పటికీ మీరు ఎందుకు వ్యవసాయం వైపు మక్కువ చూపడం జరిగింది? వాటిలో ఆర్డర్ల కోసం కానీ, క్యాంపు వసూళ్ళ కోసం కానీ, డబ్బు వసూళ్ళ కోసం కానీ, ఒక పార్టీ ఉన్నట్టుండి ఏదో జరిగిందండి ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, లేదా ఈ ల్యాండ్ లీజ్ అయిపోయింది వదిలేసి వెళ్ళిపోయాడు, డబ్బులన్నీ మునిగిపోయినాయండి. కోట్ల రూపాయలు ఐపీ స్థాయిలో చేసిపోయారు. అది కూడా జీవితానికి శాశ్వతమైంది కాదు. 20 ఏండ్ల ఎక్స్పీరియన్స్, కొన్ని కోట్లు కూడా మన కరోనా మహిమ వల్ల కొన్ని కోట్లను సమర్పణ చేయడం జరిగింది. పార్టీలు చనిపోవడం వల్ల, వారి వారి రాష్ట్రాలకు వెళ్ళిపోవడం వల్ల కేర్ ఆఫ్ అడ్రస్ లేక మేము జీరోలో పడ్డాం. ఏమీ లేదు సార్. మా నాన్న వాళ్ళ నాన్నగారు, మా తాతయ్య గారు వేరుశెనగ వేస్తే జొన్న, కంది, అక్కిళ్ళు వేసేవారు. ఈ పొలానికి తగ్గుద్దల ఉన్న చోట గుంతతో వాటిలో వర్షపు నీరు నిలబడేలాగా చేసి మిరప, వంగ, టమాటా, బీర, కాకర ఇలాగ అల్లించేసేవాళ్ళు. అన్నీ ఒకే చోట పెడతారు ఆయన. ఇంటి వాడుకుంటాయి, ఇంటి వాడికానికి సంవత్సరం అంతా వస్తాయి.
ఈ తీగలల్లో అల్లుకుపోయినా కూడా పిచ్చి పిచ్చిగా అక్కడ కాలు పెడితే ఏ విషపురుగులో తెలియదు అన్నట్టుగా పిచ్చిగా అయిపోతాయి నీటి గుంట చుట్టూ. కానీ అన్ని కూరగాయలు ఆరోగ్యంగా ఉంటాయి సార్. ఆయన కూడా మందులు వాడేవారు కాదు. ఒకప్పుడు చుండం కొట్టేవారు, ఆకుపసరు కొట్టేవారు, కొండజాతి ఆకులను నూరి కుండలో ఉడికించి కొట్టేవారు. అప్పటికి వాటిని చూసి నేను అదే పని చేయడానికి తయారయ్యాను సార్. మరి మొత్తం ఈ 4 ఎకరాల విస్తీర్ణంలో ఏ మొక్కలు నాటారు? ఇప్పుడు దాదాపు అన్ని రకాలుగా కనిపిస్తుంది. నేను స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి నాకు జీవనాధారంగా ఇక్కడ బావి బోర్లో నీళ్లు వేర్ల ద్వారా ఫెయిల్ అయితే, బోర్లలో చెట్ల వేర్లు పోయి బోర్లు ఫెయిల్ అవుతాయి, అలాగే నష్టపోయినా నీళ్లు అడగని పంటగా ఖర్జూరాన్ని సెలెక్షన్ చేసుకున్నా సార్. ఫస్ట్ తక్కువ నీళ్ళున్నా కూడా తక్కువ నీటితో నడుస్తుంది. బై మిస్టేక్ బోర్ ఫెయిల్ అయితే స్పాట్లో నేనేదో అప్పులన్నీ చేసేసి బోర్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు అనే ఆలోచనలో ఖర్జూరానికి వచ్చా. 5 సంవత్సరాల పంట అన్నారు. మరి నా పిల్లలు మంట అయింది. మరి దానికి తోడు వాటర్ యాపిల్ 6 నెలలకు కాపు అన్నారు. వాటిని పెడితే నాటిన 3 ఏళ్ల తర్వాత 6 నెలలకు కాపు అన్నారు. మంటను చల్లార్చాలా, ఇంకా ఎక్కువైంది. ఇంకా ఇది కానిపోయిన అనేసి కూరగాయలు కింద అంతర పంటలుగా భూమి లోపల క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, చామగడ్డ, కందగడ్డ, పసుపు, అల్లం భూమి లోపల రకానికి 1.5 ఎకరాల కొలతగా విత్తనం కొనుగోలు చేసి 4 ఎకరాల్లోనే 8 రకాల విత్తనాలు, అల్లము, పసుపు, చామగడ్డ, కందగడ్డ, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి 7 రకాలు, 1.5 ఎకరాలకు 1 రకం విత్తనం అన్ని కలిపి విత్తనం పెట్టేసేది. లేబర్లకు ఏది చేతికి వచ్చేది పెట్టమంటానండి. మళ్ళీ తీసుకున్నప్పుడు ఈ కందగడ్డ ఒక్కటే సపరేట్గా పెట్టిస్తాను. అక్కడొకటి మొత్తం పొలం అంతా కలిసి 1.5 ఎకరాల కందగడ్డ అంతా 4 ఎకరాలు కలిపి ఈ విధంగా ప్లాంటేషన్ చేసి అవి భూమి పైన సొర్ర, బీర, కాకర, గుమ్మడి, బూడిద గుమ్మడి, పొట్ల ఈ తీగ జాతులను భూమి పైన వేసాను. పీచు వేర్లు నా చెట్లవి ఉడకరాదు, వేడికి హీట్ కారాదు. మిరప, వంగ, టమేటా, చిక్కుడు, అనప, అలసంద, మట్టిక, గోరుచిక్కుడు ఇలాంటివి స్టాండ్గా ఉండే చెట్లు వాటిని తీగల మధ్యలో వేసానండి. ఈ మునగ చెట్ల లైన్కు 2 పక్కల తీగ జాతులు అంటిస్తా. ఈ మధ్య బోదెల్లో ఈ చెట్లు నాటుకుంటా. మిరప, వంగ, టమేటా, చిక్కుడు, అనప, అలసంద. భూమి లోపల ఈ బోదెలు తోలే కంటే ముందు క్యారెట్, బీట్రూట్, ముల్లంగి లైట్గా చల్లుతాను. ఈ విధంగా కంట్రోల్ చేసుకొని కూరగాయలతో రన్నింగ్ అయ్యాను సార్. ఫస్ట్ మొదట్లో 3 సంవత్సరాలు మంచి ఆధిక్యం వచ్చిందండి. మరి మొదట్లో అయితే కూరగాయలు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే కూరగాయలు లేకోకుండా వాటర్ యాపిల్, ఖర్జూర, మునగ, టెంకాయ చెట్లు వీటికి 3 ఏళ్ల వయసు వరకు నాకు మునగ వానకారు వచ్చేసి మొత్తం 1200 చెట్లు ఉన్నాయండి. వానగారు ఈ లేబర్లు, సంచులు, ట్రాన్స్పోర్టేషను, కమిషన్లు అన్నీ పోను ఖరీఫ్లో 1.5 లక్ష ఇచ్చినాయండి మునగ ఒకటే మొదటి సంవత్సరం. రబీలో దీనికి వేడి వాతావరణం కావాలి. రబీలో అన్ని ఖర్చులు పోను 2.80 ఇచ్చిందండి. అంటే 2,80,000 స్టార్టింగ్. భూమి లెవెల్ కట్ చేశానండి సెకండ్ ఇయర్కు. మళ్ళీ అదే విత్తనం అదే మొక్కలు పెట్టారా లేకపోతే విత్తనం నారు పోసుకొని PMK1 సార్. PKM1 అది ఫ్రూట్ ఫ్లై. అంటే ఇట్లా కాయలకి రాకోకుండా, కాయలకు రంధ్రాలు చేయకుండా, కాయల లోపల గుడ్లు పెట్టకుండా. సత్యనారాయణ గారు చూస్తుంటే బారలు ఉన్నాయి, ఏం వేస్తున్నారు మీరు? మేము వేసేది జీవామృతము, ఫ్రూట్ మిక్సరు. ఇంకా చిన్నగా ఉంది సార్, ఇంకా పెద్దగా ఉన్నాయి. అసలు జీవామృతము స్ప్రే కానీ నేల కానీ జీవామృతం ఇచ్చుకుంటాను, ఫ్రూట్ మిక్సర్స్ ఇచ్చుకుంటాను, ఘన జీవామృతం ఇచ్చుకుంటాను. తర్వాత వచ్చేసి కావాలండి బారలు ఉన్నాయి. దీనికి ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు, స్వచ్ఛమైన జీవామృతం ఇలాంటివి మాత్రం వాడుతున్నారు, మల్చింగ్ చేస్తున్నారు సత్యనారాయణ గారు. చాలా సంతోషంగా ఉంది వీటిని చూస్తుంటే. ఇవి ఒకటే కదా, మొత్తం అన్ని చెట్లు అలాగే ఉన్నాయి చూడండి. ఇవి ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా పిందెలు ఇవి చూడండి. ఎటువంటి స్ప్రేలు అంటే కెమికల్ స్ప్రేలు అయితే లేవు. మరి ఏ రక స్ప్రేలు? ల్యాబ్ టెస్టింగ్లు కూడా 0.005 BLQ టెస్టింగ్ అయింది. స్విట్జర్లాండ్కి వెళ్తున్నాయి ఇప్పుడు రన్నింగ్. టెక్సాస్, డల్లాస్, స్విట్జర్లాండ్ సప్లై ఉంది సార్. ఇక్కడ నుంచి బాంబేకి పంపిస్తే బాంబేలో ప్యాక్ హౌస్లో ప్యాకింగ్ అయిపోతాయి సార్.
నాకు ఎటువంటి ఛార్జెస్ సంబంధం లేదు. తోట గట్టుకు నేను ప్యాక్ చేసి పెడితే ఏమంటే వాళ్ళు ఫ్రెండ్సే కంపెనీ ఓనర్లు అయినందుకు గుంతకల్ రైల్వే స్టేషన్లో బుకింగ్ చేసేంత వరకు నాకు బాధ్యత పెట్టారండి. ఖర్చులు వాళ్ళే. పొలం దగ్గర నేను ప్యాక్ చేసి పెట్టాలి. ఒక మునగ నుంచే దాదాపు ఆదాయం వచ్చింది. ఇంకా మిగతా రెండవ సంవత్సరం స్విట్జర్లాండ్ ట్రాన్స్పోర్టేషన్ మొదలైనాక వానగారు వచ్చేసి 2,45,000 ఈ ఖరీఫ్లో, రబీలో వచ్చేసి 5,87,000 వచ్చింది సార్. 1.5 ఎకరాకే మునగ 1,200 చెట్లు అంటే దాదాపుగా 2.3 ఎకరా. మరి సత్యనారాయణ మూడవ సంవత్సరము మళ్ళీ మునగలోనే వర్షాకాలంలో 3 లక్షలు, ఈ ఖరీఫ్లో 380 అంటే 3,80,000 వచ్చిందండి. సత్యనారాయణ గారు ఇంకా మునగతో పాటు చాలా రకాల కింద కూరగాయలు ఎక్స్ట్రా వచ్చినాయి సార్. అవి కంటిన్యూ రన్నింగ్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఈ దశలో అవన్నీ కూరగాయలు 3 ఏళ్ళు అక్కడికి తీరిపోయినాక నా చెట్లు కాపు ఇవ్వడం మొదలైనాయి. వాటర్ యాపిల్ తొలి కోత 1.5 లక్ష ఇచ్చింది. ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ఉన్నాయి తోటలో? ఖర్జూరము, వాటర్ యాపిల్, శ్రీగంధము, జామ, అంజీర, రామఫలము, లక్ష్మణ ఫలము, సీతాఫలము, హనుమ ఫలము, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగము, ఆల్స్పైసీ మొక్క, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ మునగ. తర్వాత వచ్చేసి ఇవి మన దేశాలవి, కొన్ని విదేశాలు ఉన్నాయి. యాక్రూటు, పిస్తా. తర్వాత వచ్చేసి బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, రోజ్ బెర్రీ, పింక్ బెర్రీ, ఆరెంజ్ బెర్రీ, అవి 6. స్టార్ ఫ్రూట్ 3 అంగుళాల పొడవు నుంచి 8 అంగుళాల పొడవు వరకు స్టార్ ఫ్రూట్లో ఒక 6 వెరైటీలు. అవకాడో బ్లాక్, గ్రీన్, రెడ్, పింక్ 4 రకాలు. మ్యాంగో కొన్ని వేల రూపాయలు పెట్టి కొన్ని దేశాల నుంచి మొక్క తెప్పేయడం జరిగింది. మియాజాకి, మీర్జాపూరు, తోతాపురి, బంగినపల్లి, కలెక్టరు, నూర్జహాను, ఆల్ఫాన్సా, బాదాము, పిస్తా, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు, బ్లాక్ డైమండ్, ఎల్లో లైను, ఆరెంజ్ లైను, పింక్ లైను, బౌల్ దాని పేరు చైనీస్ నుంచి వచ్చింది. తర్వాత సో ఏ రకం కావాలన్నా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చే గోలా క్రీమ్ జపాన్ నుంచి వచ్చింది. జపాన్ నుంచి మియాజాకి వచ్చింది, గోలా క్రీమ్ వచ్చింది. అది మనం మామిడి పండు తింటే వెనీలా ఐస్ క్రీమ్ లాగా బటర్ స్కాచ్ తిన్నట్టుగా ఉంటుంది. అది కండ, దానికి ఐస్ క్రీమ్ పని లేదు, మనం డైరెక్ట్ ఐస్ తిన్నట్టుగా ఉంటుంది. సపోటా ఒక 4 రకాలు ఉందండి. 2 అంగుళాల పొడవు నుంచి 6 అంగుళాల పొడవు వరకు సపోటా రకాలు కూడా. బప్పర్ పనస కండ రక్త పెరుపులాగా ఉండేది, పింక్ కలర్ ఉండేది, నార్మల్ ఉండేది. ఇట్లా ఫుడ్ కలర్స్ తింటే క్యాన్సర్లు వస్తాయి. న్యాచురల్ చెట్లతో పండ్లతో స్వయంగా వచ్చే కలర్స్ తింటే క్యాన్సర్లు చచ్చిపోతాయి. మరి సత్యనారాయణ గారు ఇన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టారు కదా, వీటికి బలం ఇవ్వడానికి అయితే ఏంటి, గ్రోత్ ప్రమోటర్స్ అయితే ఏంటి, మీరు ఏం వాడుతున్నారు? జీవామృతము. ఇప్పుడు ఈ తీగ జాతులన్నీ తీసివేస్తేనే ఘన జీవామృతం ఎకరాకు 400 కేజీల నుంచి 800 కేజీల వరకు 1000 కేజీల వరకు వాడతాను సార్. అదైన తర్వాత నాకు ట్రాక్టర్ లోపలికి వస్తుంది సార్, గ్యాప్ ఉంది, కల్టివేషన్ అవుతుంది. ఆ తర్వాత ఈ డ్రిప్ పైపుల ద్వారా జీవామృతం ఫిల్టరేషన్ చేసుకొని ఆ డ్రిప్పులతో పంపిస్తాను సార్. ఆవు పంచితం, ఆవు పేడ, బెల్లము, శనగపిండి, మట్టి కలిపి ఊరించిండేది. అదే ఘన పదార్థంగా నీటిని ఉపయోగించుకోకుండా తయారు చేస్తే ఘన జీవామృతం ఎక్కువ క్వాంటిటీలో. ఎకరాకు 200 కేజీలు అయితే సరిపోతుంది అంటారు? ఎకరాకు 200-300 అయితే సరిపోతుంది. నా హెవీ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను ఎక్కువగానే వేస్తాను సార్. మరి ఇంకా స్ప్రేయింగ్ విషయానికి వస్తే, ఇప్పుడు మునగ ఉంది సపోజ్, దీనికి పండు ఈగ ఎక్కువ వస్తుంది, ఫ్రూట్ ట్రాప్స్, స్టిక్కర్స్ ఏర్పాటు చేస్తాను. ఎల్లో ప్యాడ్స్ అవేనా? ఎల్లో ప్యాడ్స్, బ్లూ ప్యాడ్స్, రెడ్ ప్యాడ్స్, నార్మల్ వైట్ ప్యాడ్స్, ఇలాంటివి ఎకరానికి కలర్కు 10-15 పెట్టేస్తాను సార్. సో దీనివల్ల కంట్రోల్ అవుతున్నాయా? ఇంకా సరే, మనం ఎంత చేసా కూడా మొక్కలు అన్నాక సహజంగా చీడపీడలు అనేది కామన్. నాకు 90% చీడపీడలు ఈ ప్రకృతి వ్యవసాయం నికార్గా చేసిన వాళ్ళ నా ఒక్కనికే కాదు సార్. ప్రకృతి వ్యవసాయం విధానంలో 90% చీడపీడలు రావు. ఎర్రనల్లి, తెల్లనల్లి, పేనుబంక, పిండి నల్లి, తెల్లదోమ, పచ్చదోమ సమస్య వస్తే
ఈ రసం పీల్చే పురుగు కానీ జల్లెడ పురుగు కానీ కాండాన్ని ఇట్లా గీరి తినేది కానీ ఆకుల కింద మొగ్గల కింద పూల చాటుకు ఉండి రసం పీల్చే పురుగులకు కానీ మేము దశపర్ణి కషాయము బ్రహ్మాస్త్రము అగ్నేస్త్రము ఇలాంటివి వాడతాం. చిన్న మొక్కల స్టేజ్లో నీమాస్త్రం వాడతాము. స్టేజ్ మారినప్పుడు ఈ అస్త్రాలు వాడతాం సార్. పూల గురించి మాట్లాడుకున్నాం, గ్రోత్ ప్రమోటర్స్ గురించి మాట్లాడుకున్నాం. పిచికారీ విషయానికి వస్తే అగ్నాస్త్రము, దశపర్ణి, అగ్నేస్త్రము, బ్రహ్మాస్త్రము, నీమాస్త్రము, పుల్లటి మజ్జిగ, వింగువ, గంజి ద్రావణము, వేప నూనె ద్రావణము, మట్టి, వేప నూనె, గంజి ద్రావణము, ఇలాగ సొంతంగా చేసుకుంటారా? సొంతంగా తయారు చేసుకుంటారు సార్. మరి ఇవన్నీ ఇప్పుడు పండించడం అయింది, మరి మార్కెటింగ్ విషయానికి వస్తే ఎట్లా చేసుకుంటున్నారు? ఇంకొకటి మిమ్మల్ని అడగడం మర్చిపోయాను, ఏ పంట పెట్టే కూడా ప్రధాన సమస్య చీడపీడలతో పాటు సమానంగా కలుపు అనేది ప్రధాన సమస్య. మీకు చూస్తుంటే కలుపును కూడా వదిలేశారు. ఇప్పుడు నాకు వేసవికాలం వస్తుంది, ఇక్కడ చూడండి కలుపు లేదు, భూమి నెర్రెలు చీలింది. ఆ చెట్ల లేత వేర్లు, పీచు వేర్లు, హెయిరీ రూట్స్ ఉడికిపోతాయి. భూమి ఎప్పుడు బిగించినా, ఎప్పుడు హీట్ ఎక్కినా లేత చిగురు లాంటి వేర్లన్నీ ఉడుకుతాయి. మన వేళ్ళు తీసేసి మొండి చేయితో ఏ పని చేయలేము. ఆ చెట్ల వేర్లు, పీచు వేర్లు ఎంత అధికంగా ఉంటే అవే మనకు ఆహారాన్ని సేకరించుకొని చెట్టును డెవలప్ చేసేది. ఒక వయసు వచ్చిన వేర్లన్నీ ఓన్లీ సప్లయర్స్ మాత్రమే, అవి ఫుడ్ను అట్రాక్ట్ చేయవు. ఈ ఫర్టిలైజర్ ఏది తీసుకోవు. ఈ పీచు వేర్లు హీట్ ఎక్కకూడదు అంటే భూమి హీట్ ఎక్కకూడదు. అతిగా నీళ్ళు ఇస్తే లవణాలు డైల్యూట్ అయిపోయి అది ఆహారంగా పనికిరాగా వేస్ట్ అయిపోయి ఈమిరు ఎక్కువ చనిపోయినాయి అంటారు. అది జౌకు ఎక్కువ చనిపోయినాయి అంటారు. అదే ఒక్కొక్క చోట ఒక్కొక్క పదం వాడతారు. నీళ్లు తగ్గిస్తే అది డైల్యూట్ కాక, భూమిలో మనం ఇచ్చిన ఫర్టిలైజర్ డైల్యూట్ కాక డైరెక్ట్ అది ఆహారంగా ఉపయోగించుకోలేక ఫెయిల్యూర్ అయిపోతుంది. మరి భూమి చీలకుండా ఆపడం ఎట్లా? తేమ శాతం కంట్రోల్ చేయడం, మల్చింగ్ అనేది కావాలి. ఇప్పుడు నా చెట్లు పెద్ద వయసుగా హైట్లో ఉన్నాయి. ఇప్పుడు వేడి వాతావరణం ఇచ్చినప్పుడు ఈ పురుగులు కానీ కొన్ని రకాల ఫంగస్ కానీ గడ్డి జాతులలో అట్రాక్ట్ ఎక్కువ ఉంటుంది, వాటికి అటాక్ అవుతున్నాయి. నా మొక్కలకి రావట్లేదు. చూపించారు మీరు ప్రూఫ్గా కూడా చూపించాను. ఫంగస్ కానీ వైరల్ కానీ ఇవి. అది ఒకటి. 2 చెట్లకు మాత్రం మళ్ళీ పక్కన ఇంకో చెట్టుకు గుల్లేవు. ఇక్కడ ఇప్పుడు చూస్తే ఇక్కడ వయ్యారి బామ దానికి మచ్చ తెగులు వచ్చింది. మరి మునగకు రాలేదు, వాటర్ యాపిల్ రాలేదు, ఖర్జూరానికి లేదు, వయ్యారి బామకు మచ్చ వచ్చింది. దాని పక్కన ఉన్న పూలకు బూజు తెగులు వచ్చింది. మరి వయ్యారి బామకు బూజు తెగులు లేదు. దాని పక్కన ఉన్న నల్లాలుముకు లేదు. ఇక్కడున్న వింగువ చెట్టుకు లేదు. చూడండి ఆ వింగువ ఏ విధన్నా కానీ మీరు ఇంతసేపు కాలుతో తొక్కినారు కానీ అది డ్యామేజ్ అయిందేమో చూడండి. అలా అని కాదు సార్ నేను అనేది, దానికి వైరల్ అటాక్ ఏమైనా ఉందేమో చూడండి. రెండు పక్కనే ఉన్నాయి. బూడిద అక్కడే ఉంది, బింగి ఇక్కడే ఉంది, పై ముడత పక్కనే ఉంది, మునగ పక్కనే ఉంది, ఖర్జూరం పక్కనే ఉంది. మరి ఏ దానికి తెగులు అంటుకుంది? ఆడే 3 తెగుళ్ళు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు దాని చిన్న లైఫ్ పక్కనే ఉంది. అది చాలా షార్ట్ పీరియడ్. అది 40 నుంచి 70 రోజుల వయసు కలిగిన మొక్కలు. వాటికి అటాక్ అయ్యి అవి చనిపోతున్నాయి కానీ ఆ వైరస్ మన దాంట్లోకి రాదు. ఎందుకంటారు? బిర్యానీ ఉన్న చోట ఉంటారు కానీ కారం పువ్వు ఉన్న చోట ఎవరు ఉండరు సార్. అంటే దీనికంటే సెన్సిటివ్ మొక్కలను మనము పొలంలో వదిలేయాలి. మేము ఎర్ర పంటలు అంటాం. ఆ ఎర్ర పంటలు ఈ క్రిమికీటకాదులకు, కొన్ని రకాల ఫంగస్లకు బిర్యానీ సెంటర్ లాంటివి. ఎక్కువగా అట్రాక్టివ్ అయ్యే వాటిని, ఫంగల్ డిసీజ్ ఎక్కువ అయ్యే వాటిని. ఇప్పుడు మేము చూడండి, 1 ఎకరానికి 50 కందులు, 50 ఆముదాలు, 50 అలసంద అంటే బొబ్బర్లు, 50 అనుములు, 15 నుంచి 50 గ్రాముల వరకు ఆవాలు, 60 గ్రాముల వరకు సోంపు, ఇలాగా కొన్ని మిక్స్ చేసి పాడేస్తాం పొలంలో. అక్కడిని వదులుతాం. ఇవి ఎర్ర పంటలు. ప్లస్ కొన్ని మీరు చెప్పిన నైట్రోజన్ కూడా ఫిక్స్ చేస్తాయి. ఈ సోంపు నైట్రోజన్ రిలీజే, ఆవాలు నైట్రోజన్ రిలీజే. ఈ ఆముదము తెల్లదోమ, పచ్చదోమ, జీడ, నామాల పురుగు, లద్దె పురుగు, తర్వాత వచ్చేసి దాసరి పురుగును అది లాగేసుకుంటుంది. మురుగు పురుగు, పూత పిందెల పురుగును కంది లాగేసుకుంటుంది. 1 ఎకరానికి 50 గింజలు అంటే 50 గ్రామ్స్ కూడా రావు కదా సార్. ఒక రైతుగా నేను పెట్టిన పెట్టుబడి పంట ఆశించండి అంతా కలిసిన కూడా 150 రూపాయలేనా?
అతి తక్కువ అంటే 150 రూపాయలు ఎర్ర పంట వేస్తే మినిమల్ 15,000 రూపాయలు 30,000 రూపాయలు పురుగు మందులు వాడడం. అవి దాని నుంచి కాయలు కూడా వస్తాయి, కట్ చేసుకో. అవి రాకపోతే నాకు నష్టపోయిండేది 150 రూపాయలు, 15,000 రూపాయలు. అంటే ప్లస్ మైనస్ చస్తే ఎంత బతికితే ఎంత చూద్దాం. చచ్చినా ఏనుగు 10,000, బతికినా 10,000 అన్నారు. ఈ ఎర్ర పంటలు ఒక రైతుకు ఎవరైనా సరే, కెమికల్ వాడేవాళ్ళు కానీ న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళకి కానీ రెండింటికి ఎర్ర పంట ఉండాలండి. ఏది ఉన్నప్పటికీ కూడా ఎర్ర పంట ఉండాలి. ఉధృతి తగ్గుతుంది, ఈ దాడి ఉధృతి తగ్గుతుందండి. సత్యనారాయణ గారు, ఇక మనకి దీర్ఘకాలంగా పెట్టుబడి పెట్టింటారు మీరు, దిగుబడులు కూడా అంచెలంచెలుగా వస్తుంటుంది. ఇప్పటికి దాదాపు 3 ఏళ్ళు అయిపోయిందా? 3 ఏళ్ళు పూర్తి, 4 ఏళ్ళు అయింది సార్. ఆకుకూరలు అన్నీ అయిపోయినాయి, ఇంకా పండ్ల తోటలు మిగిలాయి. మనకి ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే నా తరపు నుంచి ఏంటంటే ఇక్కడ రకరకాల మొక్కలు ఉన్నాయి, ఒక్కో సీజన్లో ఒక్కొక్కటి దిగుబడి వస్తుంటుంది. ఇవన్నీ కలుపుకొని యావరేజ్గా మనకి ఎంత ఆదాయం వస్తుంది? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మునగ, వాటర్ యాపిల్ రెండింటి మీద ఒక 6 వరకు మిగులుతుంది సార్. మునగ 2.5, వాటర్ యాపిల్ 3, 3.5. 300 చెట్లు, చెట్టుకు 60 కేజీలు వేసుకున్నా అది యాక్చువల్గా 150, 180 కేజీలు వస్తూ ఉంది. మినిమం వేసుకొని 60 వేసుకున్నా, 60 × 30 వేసుకున్నా కూడా నాకు 4.5 ఖర్చులన్నీ పోను 4.5 మిగులుతుంది సార్. అది అయిపోతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో ఈ సీతాఫలము, రామఫలము, లక్ష్మణ ఫలము, పనస వీటి ద్వారా నాకు ఒక 4.5 నుంచి 8 వరకు మిగిలే ఛాన్స్ ఉంది సార్. ఇంకా నెక్స్ట్ చేతికొచ్చే టైం ఇది. ఇంకా ఇప్పుడు అన్ని పూత పిందెలతో ఉన్నాయి సార్. ఈ సీజన్ టు సీజన్ ప్రతి సీజన్కు 6 నుంచి 7 పంటలు చేతికి వచ్చేలాగా ప్లాన్ చేసి నాటుకున్నాం సార్. ఖర్జూరం అక్టోబర్లో కటింగ్ అవుతుంది సార్. అది ఒక 60 లక్షలు ఈసారి, ఈ తొలి సంవత్సరం సార్. ఫస్ట్ నేను అందరూ వ్యాపారస్తులు, రైతులు, ఖర్జూరం పండిస్తున్న వాళ్ళు 60 వస్తాయి, 60 లక్షలు వస్తాయి అంటున్నారు. నేను 15 లక్షలకు పెట్టుకున్నాను సార్. రేటు గాలికి సంబంధం. వాళ్ళు 200, 300 అంటున్నారు. నేను 50 రూపాయలు లెక్కేసుకున్నా సార్. వాస్తవంగా అయితే నేను ప్రకృతి వ్యవసాయ విధానం అయినందుకు లాస్ట్ ఇయర్ 600 రూపాయలు కిలో లెక్కన వాళ్ళే వచ్చి కొనుక్కుపోయారు సార్. వాళ్ళే వచ్చి కొనుక్కుపోయారు. నాకు 18 లక్షలు వచ్చింది సార్ లాస్ట్ ఇయర్. జస్ట్ ఎక్కడన్నా ఒక చెట్టు కాపుకి వచ్చినాయి సార్. ఇంకా మనకి పూర్తి మెచ్యూర్ కాలేదు, అది ఇప్పుడు అవుతున్నాయి. ఈ సంవత్సరం చెట్లు ఎక్కువగా ఫ్లవరింగ్ వచ్చింది, మంచి స్టాండ్ బైలో ఉంది. నాకు 18-20 కాటికి వచ్చే ఆలోచన ఉంది సార్. అంటే అన్ని ఖర్చులన్నీ పోను సార్. ఆల్రెడీ పాలినేషన్ కూడా చేశాను నేను. అంటే మీరే చేస్తారా? అవును సార్. మగ పుష్పాలను ఆడ పుష్పాలకు కలిపి పాలినేషన్ చేస్తాము. ఇది సీజన్ బై సీజన్ సార్. అక్టోబర్ అయిపోయినాక నవంబర్, డిసెంబరు మరి నాకు వాటర్ యాపిల్ రన్నింగ్ లెక్క వస్తుంది. అప్పుడు ఒక 4 వరకు వస్తుంది సార్. ఈ 3 సంవత్సరాలు 1 రూపాయి తినలేదు సార్. కింద కూరగాయలు, భూమి లోపల, భూమి పైన, భూమి మీద, అంటే వేరు వ్యవస్థ, తీగ వ్యవస్థ, మొక్క వ్యవస్థ ఇవన్నీ చేసి దీనికి పెట్టుబడి పెడుతూ బ్రతికాను సార్ 3.5 సంవత్సరం. ఇప్పుడు ఈ చెట్లు కాయలు కాసే మెచ్యూర్తనానికి వచ్చినాయి. నాకు ఈ 4 సంవత్సరాలు నిండిపోయినాక లాస్ట్ ఇయర్ నుంచి బెనిఫిట్ అనేది మొదలైంది. ఈ సంవత్సరం ఖర్జూరం నాకు ఎక్కువగా రావడంతో అది మోర్ దాన్ బెనిఫిట్ గా, అది ఫ్రీ ఆఫర్ గా వచ్చింది. ఎందుకంటే అన్ని కలిపి చేయడం కంపల్సరీగా. మునగ ఖర్చులకు వదిలేయండి, పెట్టుబడి 60,000 కాటికి వస్తుంది సార్ నాకు 4 ఎకరాలకు. ఆవు పంచితం, ఆవు పేడ, బెల్లము, శనగపిండి, పాలు, పెరుగు, మజ్జిగ, అడవికి పోయి ఆకులు కోసుకొచ్చిన లేబరు, దాన్ని చిన్నగా తరిగి కుళ్ళబెట్టిన లేబర్, అంతే నాకు వచ్చేది. 60,000 అంటే చాలా ఎక్కువ. సరే, 1,00,000 వేసుకుంది. ఎందుకంటే ఆ తర్వాత కలుపు, మంచి చెడ్డ, ఈ లేబర్లు అన్నీ. అంటే హార్వెస్టింగ్ లేబర్ వదిలేయండి. ఎందుకంటే ఈరోజు పట్టి వచ్చింది 50 బాక్సులు తెంపాను. 3,000 లేబరు, 3,000 ట్రాన్స్పోర్టు, 3,000 ప్యాకింగ్, 10,000 తీసేస్తే మిగిలిన 40,000 నాకు లాభము. ఆ 10,000 దాని మీద దానికి పెట్టేస్తాను. అది కాదు, అది లేనప్పుడు నేను పెట్టిన పెట్టుబడి లేబర్ల కంటే సంవత్సరానికి కలుపు అని, కొమ్మ కత్తిరింపని, అవని ఇవని ఒక 50,000, 60,000 వేసుకునే 1,50,000 ఆడికి ఓవర్. ఎరువులకు, పురుగు మందులకు అన్నిటికీ 60,000, ఈ కషాయాలకు, ఘనజీవామృతానికి అన్నిటికీ లేబర్ అంతా 60,000 సాలీనా. అది పోను, మిగిలిన నాకు బెనిఫిటే సార్. మరి సత్యనారాయణ గారు, చివరిగా అంటే ఇన్ని రకాల పనులు అయితే మీరు పండిస్తున్నారు, వీటి మార్కెట్ ఎట్లా చేసుకుంటారు సార్? నేను మార్కెట్కు ఫస్ట్లో
97 నుంచి 2006 వరకు చేసిన దాంట్లో మార్కెట్కి చాలా లొంగాల్సి వచ్చింది సార్. బల్క్గా పెట్టేవాళ్ళం. ఇప్పుడు అన్నీ ఈ ఖర్జూరం 300 అది డ్రై ఐటమ్కి వస్తుంది, పచ్చి ఐటమ్కి వస్తుంది. వాటర్ యాపిల్ చెన్నై, ముంబై, బెంగళూరు, పూణే, కల్కటా సప్లై ఉంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ హైదరాబాద్ సప్లై ఉంది. బిజినెస్ లైన్ అనుభవం ఉంది కాబట్టి ఆ రాష్ట్రాలకు కూడా సప్లై ఇచ్చేసుకుంటాను నేను. ఈ మునగ తుమ్కూరు, హాసను, ధర్మస్థలము, ఇట్లా చెన్నై, ఇట్లా బెంగళూరు ఆర్గానిక్ అని సగం వెళ్తున్నాయి, నార్మల్గా సగం వెళ్తున్నాయి. ఈ కరోనా ఎఫెక్ట్ తర్వాత ఆర్గానిక్ షాపులు పెద్దగా ఓపెన్ కాలేదు. ఈ స్విట్జర్లాండ్ అనేది నాకు ఆర్గానిక్గా వెళ్తున్నాయి. ఇంకా మిగిలిన సరుకు అంతా ఇప్పుడు స్విట్జర్లాండ్కు ఒక గ్రేడ్ కావాలండి, ప్యాక్ హౌస్లో గ్రేడ్ చేస్తాం. మిగిలిన గ్రేడ్ అంతా ముంబై, చెన్నై, పూణే, హైదరాబాదు, బెంగళూరు మార్కెట్లకు తరలిచ్చేస్తామండి. అందువల్ల నాకు మార్కెటింగ్ సమస్య లేదు. ఇంకా కొన్ని విదేశాల పంటలు ఉన్నాయి, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, ఇంకా స్టార్ట్ కావాలి. వాటిని మినిమం 30 ప్లాంట్స్ పెట్టాను. ఇప్పుడు రామఫలం వాళ్ళు అడిగినంత క్వాంటిటీ ఇవ్వలేక అల్లాడుతున్నాను సార్. సత్యనారాయణ గారు, చాలా చాలా మంచి విషయాలు మీ దగ్గర తెలుసుకున్నాము. అలాగే ఒక 4 ఎకరాల విస్తీర్ణంలో స్వచ్ఛమైన వ్యవసాయాన్ని అయితే కళ్ళతో చూస్తున్నాం. ఎందుకంటే ఇంకొకటి సార్, మీరు ఆ మాట అన్నందుకు నేను ఓపెన్గా మనస్ఫూర్తిగా నేను చేస్తున్న లైఫ్ ఈ 4 ఏళ్ళు అనుభవించి నేను చెప్తున్నా. మొదటి సంవత్సరం స్ప్రేలు బాగా చేశానండి, 2వ సంవత్సరం ఒక రకంగా చేశాను, 3వ సంవత్సరం 4వ సంవత్సరం స్ప్రేలు చేసే అవసరము 10% వచ్చింది. ఈ అన్ని రకాల చెట్లు ఉండేసరికి ఒక దాని నుంచి వచ్చే వాయువులు ఇంకో దానికి వికర్షణగా పనిచేసి ఈ ఫంగస్ అటాక్లు కానీ క్రిమికీటకాతలు కానీ మ్యాక్సిమం రావడమే లేదండి. స్వయంగా కట్టడైపోతున్నాయి, అవి బంద్ అవుతున్నాయి. ఈ ఎర్ర పంటల దగ్గరే ఆగిపోతున్నాయి కానీ నా చెట్లకు స్ప్రేయర్ లేదు. ఉదాహరణ చుట్టుపక్కల రైతులందరితో ప్రూఫ్గా వాళ్ళను మీ ఫోన్ నెంబర్లు ఇక్కడ ఇస్తాను, మీరు ఫోన్ చేసుకొని మాట్లాడండి. నా మీద రైడింగ్ చేసిన ప్రకృతి వ్యవసాయ ఆఫీసర్ల నంబర్లు ఇస్తాను, వాళ్ళను అడగండి, వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. లక్షణంగా ఏ ల్యాబ్ టెస్ట్కైనా నేను సిద్ధమే, ఏ ఆఫీసర్ రైడింగ్కైనా సిద్ధమే. ఏ రైతును డౌట్గా క్లియర్ చేసుకున్నా కూడా మీరు నా పొలాలకు వచ్చిపోయిన వాళ్ళందరినీ, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. స్ప్రేయర్ల అవసరం మ్యాక్సిమం తగ్గిపోయింది. అంటే వయసు పెరిగే కొద్దీ, చెట్ల వయసు పెరిగే కొద్దీ ఇక్కడ కింద ఎర్ర పంటలు అలాగే వదిలేస్తాను. ఈ ఎర్ర పంటల దగ్గర ఆగిపోతున్నాయి కానీ నా దానికి దాడికి రావట్లేదు. మీరు ఇంతసేపు పొలం తిరిగారు ఈ వీడియో మొదలు కాకుంటే ముందు. ఏ మునగకాయకైనా కానీ, ఏ వాటర్ యాపిల్ పూత కానీ నల్లి, దోమ, రసం పీల్చంగా, ఆకులకు రంధ్రాలు కాగా చూసారా? ఎక్కడా లేదు. నేను స్ప్రే చేసి 5.5 నెలలు అయింది. సత్యనారాయణ గారు, చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు. మరి కొత్తగా సాగు చేయాలనుకునే, అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుని చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందుకని నేను ఇప్పుడు కొంచెం మొరటగా మాట్లాడాను, నన్ను క్షమించండి. ఛాలెంజ్కి నేను సిద్ధమని గర్వంతో చెప్పలేదు. ఎంతోమంది భయపడి, అనుమానపడి, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే అసహ్యకరమైన మాటలకు లొంగి ఈ పద్ధతిలోకి రాలేక దూరం అయిపోతున్నారు. అట్లాంటి వాళ్ళు ధైర్యం చేయాలనే చిన్న ఆశతోనే నేను మీతో మొరటగా ఛాలెంజ్ చేశాను. నేను టెస్టింగ్లకు రెడీ అని చెప్పారు కదా, ఓపెన్ ఛాలెంజ్, ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఎందుకు అంత ఓపెన్ ఛాలెంజ్? గర్వంతో కాదండి, వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రావాలి. దీంట్లో నిజం ఉంది. ప్రకృతి వ్యవసాయము మన పొలం గట్టుకు పడిన రేణగాయలు కానివ్వండి, బీరకాయ కానివ్వండి, సొరకాయ కానివ్వండి, న్యాచురల్గా ఏ మందులు ఎరువులు లేకుండానే పండుతున్నాయి కదండి. అలా విధంగా ఇక్కడ పంటలు పండవచ్చు. ఏమంటే మనము హై క్వాంటిటీలో పెడతాం కాబట్టి, ఎక్కువ మొక్కలను పెడతాం కాబట్టి, ఘనజీవామృతాన్ని, పేడ ఎరువులను భూమికి అందించడం ద్వారా ఎక్కువ మోతాదులో మనం పంట దిగుబడిని సాధించుకోవడానికి అవసరము. చాలామందికి అపోహ అనమాట, ప్రకృతి వ్యవసాయం చేస్తే పెద్దగా పెట్టుబడులు ఎక్కువ, గిట్టుబాటు కాదని. అవన్నీ తప్పని మీరు రుజువు చేశారు. ఒక సంవత్సరానికి 200 లీటర్ల డ్రమ్ ఉందండి. దశపర్ణి కషాయం చేయాలి. అడవికి పోయి 2 ఆడవాళ్ళు నేను వెళ్తామండి. వాళ్లకు 300 లేబరు. ఈరోజు ఈ మొక్కలన్నీ ఓ 15 రకాలు, 20 రకాల నుంచి 70 రకాల ఆకుల వరకు ఎక్కువ ఆల్కలాయిడ్లు ఉన్నవి, మేకలు ఎక్కువ తింటున్నవి, తినలేనివి, మేకలు అస్సలు ముట్టనివి, ఎక్కువగా తినేవి అన్ని రకాలు కోసుకొని వచ్చి ముక్కలుగా తరిగి 40 లీటర్ల ఆవు పంచితము, ఒక 30 కేజీల ఆవు పేడ, 1 కిలో మిరపకాయలు, కిలో అల్లము, కిలో వెల్లుల్లి, 1 అర కిలో వింగువ, 1 కిలో పొగాకు వేసి ఈ అడవి నుంచి సేకరించిన ఈ ఆకులను వేస్తాను.
అవి నెల రోజులు నేను డైలీ పొద్దున సాయంకాలం 5-5 నిమిషాలు కలుపుతాను. తయారు చేసుకుంటున్నారు. నేను దశపర్ణి తయారైంది. ఎంత వచ్చిందండి ఖర్చు? వాళ్ళకి ఇచ్చిన 600, మరుసటి రోజు ఇచ్చిన 600, 1200. ఈ వింగువ, మిరప, పసుపు, అల్లం, వెల్లుల్లి అన్నిటికీ కలిపి 600 వేసుకున్నా 3000 రూపాయలు. మరి 180 లీటర్ల దశపర్ణి కషాయం తయారైంది కదండి. 150 కానివ్వండి, 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుంది. 1 ఎకరానికి 3 నుంచి 5 లీటర్లు వాడతాం. 150 లీటర్లు తయారైతే 3 నుంచి 5 లీటర్లు 1 ఎకరానికంటే నా 4 ఎకరాలకి 20 లీటర్లు ఒక రౌండు. మరి ఎన్ని రౌండ్లు కొట్టచ్చు అండి? 8 రౌండ్లకు 3000. అదే ఒక కెమికల్ స్ప్రేయింగ్ అయితే ఒక రౌండ్ కూడా చాలు. నాకు 4 ట్రాక్టర్ ట్యాంకులు కొడుతున్నా. 4 ట్రాక్టర్ ట్యాంకులకు 12,000 ఒక స్ప్రేకి. 8 స్ప్రేలకు ఎంత అవుతుంది? 96,000 కావాలి. లక్ష కావాలి. మరి ఈడ 3,000తో 96,000 చేస్తున్నా రియల్గా. మరి బ్రహ్మాస్త్రం ఉడికించడానికి ఒక 1000 రూపాయలు ఖర్చు ఎక్కువ. కట్టెలు కొనాలి, కిరోసిన్ కొనాలి, అక్కడ కాపలా ఉండి వండి పెట్టే మనిషిని కొనాలి, ఒక రోజు ఎక్స్ట్రా ఖర్చు. దానికి ఇంకొక 500, 1000 ఎక్కువ వేసుకున్నాం. మరి అది ఎంత ఉడుకుతుందండి? ఖర్చులు అంటున్నారు. మ్యాక్సిమం 0 లెవెల్కు మెయింటెనెన్స్ చేయగలిగిన ఖర్చు ప్రకృతి వ్యవసాయ విధానము. అందుకోసమే కదా పాలేకర్ గారు జీరో బడ్జెట్ అంటున్నారు. మరి సార్ 2 కిలోల బెల్లానికి 100 రూపాయలు, 1 కిలో శనగపిండికి 70 రూపాయలు, 170 రూపాయలకు 200 లీటర్ల పురుగుల మందు తయారైతుంది. ఎవరో ఇమ్మాను సార్ నాకు మార్కెట్లో వాళ్ళు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన 5 ఏళ్ల మంది అయినా నమ్మకానికి బారెక్కమనండి చేస్తారేమో. అది జీరో బడ్జెట్ అంటే స్వచ్ఛమైన తిండి సార్. ఇదండి సత్యనారాయణ గారు ఎంతో కష్టపడి ఒక చిన్నపాటి అడవిని సృష్టించి స్వచ్ఛమైన ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆనందకరమైన జీవనాన్ని గడుపుతూ మంచి ఆదాయాన్ని అయితే పొందుతున్నారు. మీకు ఏదైనా డౌట్లు కానీ ఏదైనా సలహాలు కావాలంటే సార్ నంబర్ ఇస్తారు, మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. చాలా మంచి వివరాలు తెలియజేశారు సత్యనారాయణ గారు. ధన్యవాదాలు. నేనేమైనా పొరపాటుగా మాట్లాడింటే క్షమించండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయడం నాకు అలవాటు సార్. ఎవరైనా డౌట్ అడిగినా వచ్చి సందర్శించినా వాళ్ళకి ఏదైనా ప్రోడక్ట్స్ కావాలన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 9989520402 నా ఫోన్ నెంబరు. 9989520402 నా ఫోన్ నెంబర్ సార్.